రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ దళిత సీనియర్ నాయకుడు గట్టు బాలకృష్ణపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనుచరుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బటోల బాబురావును వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 119లో ఉన్న ప్రభుత్వ భూమిని రక్షించాలని వీడియో తీయడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు బాలకృష్ణను చంపుతామని బహిరంగంగా హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు ప్రజలకు అండగా రక్షణగా ఉండాలి కానీ పార్టీలకు అతీతంగా పనిచేయడం హేయమైన చర్యగా భావించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పేరుతో ఇతరులు భూ కబ్జాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, బస్సు పాసులు, హెల్త్ కార్డులు, రైలు పాసులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెదబావి వెంకటరెడ్డి, బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృతానాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జంగయ్య, విజయ్, గట్టు బాలకృష్ణ, సాయి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. బడంగ్పేట్ పరిధిలో 111 సర్వే నెంబర్లో కబ్జా గురైతున్న భూములను కొందరు వ్యక్తులు మాత్రమే కబ్జా చేస్తున్నారని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు బాలకృష్ణ అక్కడికి పోవడం జరిగింది. దానిపై బాలాపూర్ ఎంఆర్ఓ వారికి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇస్తే దానిపై కొంతమంది కార్పొరేటర్ అనుచరులు వచ్చి ఎవడెవరో నువ్వు కుల పేరుతో దూషించి నీకు చంపమని ₹1,00,000 సుపారీ ఇచ్చిర్రు, నిన్ను చంపేస్తాం రా, మేము ఏమవుతారా 3 నెలల కన్నా పోతా, నేను మీరు ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయలేరురా అని చెప్పేసి ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి అతన్ని బెదిరించడం జరిగింది. అదే రోజు సాయంత్రం అతను గట్టు బాలకృష్ణ వెళ్ళి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇస్తే అట్రాసిటీ కేసు బుక్ చేసిర్రు, కానీ ఇప్పటివరకు వారిపై ఏ చర్యలు తీసుకోలేదు. మొన్న కొన్ని సంఘాల నాయకులు పోయి పోలీస్ స్టేషన్కి పోతే అంతకన్నా ముందే తీసుకొచ్చి అతన్ని బాబురావు అనే వ్యక్తిని కూర్చుండబెట్టిర్రు పోలీస్ స్టేషన్లో. మళ్ళీ సాయంత్రం కాగానే వదిలిపెట్టిర్రు. కాబట్టి గట్టు బాలకృష్ణకు తగు న్యాయం చేయాలి, వాళ్ళని అట్రాసిటీ కేసులో రిమైండ్ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరడం జరుగుతుంది. ఈరోజు పేదల కోసమే కొట్లాడుతున్నటువంటి బాలకృష్ణ అన్నకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే గతంలో అయినా 100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అన్నప్పటికీ ఎన్నో ఎకరాల, వేల ఎకరాల, లక్షల ఎకరాల భూమిని చూస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎవరు కబ్జా చేయలేదు. ఒకటి వ్యక్తిగతంగా బాలకృష్ణ అన్నని టార్గెట్ చేయడం అనేది ఇది హేయమైన చర్య. దీనికి మేము మన మనిషి బాలకృష్ణ అన్న బడంగ్పేట్ వాసి, అంతేకాకుండా మన పార్టీలో మనకి అండదండగా ఉంటున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా అందరం సపోర్ట్గా ఉందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలో ఏదైతే తను ఒక వ్యక్తినే కాదో, తను సమాజం గురించి ఏ విధంగా మూమెంట్ అవుతుంది, గతంలో ఇచ్చిన ప్లాట్లు అని చెప్పి తెలుసుకోవడమే తప్ప తను ఏ విధంగా ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా మీడియాలో కానీ వారికి ఇస్తున్నందుకో లేకుంటే పేదవారికి ఇస్తున్నందుకో తను అడ్డుపడడానికి పోలే, జరుగుతున్న విధానాన్ని తెలుసుకోవడానికి అక్కడ పోతే ప్రత్యేకంగా అక్కడున్న కార్పొరేటర్ మనసులో లేకుంటే మంత్రి గారు టీఆర్ఎస్ మనుషులు ఈ మధ్యకాలంలో మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లో మనం చూస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులను కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, సమాజంలో వారిని మళ్ళీ స్వాతంత్రం రాకముందు ఏ విధంగా అయితే వారిని చూశారో ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు గతంలో పత్రికలకు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మేము ఆనాడు ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది, మీకు బస్ పాసెస్ ఇవ్వడం జరిగింది, మీకు అన్ని వసతులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేవు. ఏదైనా మీకు సంక్షేమాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని చెప్పి సాకు చెప్పి వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బురద చల్లడం జరుగుతుంది.